సహాయై మంగళం కుర్యాత్ సభ్యానాం చ యశస్వినాం సర్వం శివమయం భూత్వా చిరవృద్ధిం ప్రపద్యతాం. పూజ్యశ్రీ పరమహంస పరివ్రాజకాచార్యవర్య జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు శ్రీపాద పద్మములకు ప్రణామములతో ఈనాటి శత జయంతి ఉత్సవ అధిష్టాత్రుడు పుణ్యమూర్తి అయిన అవధాన కవిశేఖరులు శ్రీ కొప్పరపు సీతారామ ప్రసాదరాయ మహోదయులకు ప్రణామములతో పెద్దలందరికీ నమస్సులతో శ్రీ కొప్పరపు సోదర కవులు కారణ జన్ములు పోతన గారు భాగవతం నవమ స్కంధంలో అంటారు కదా, గంగావతరణ ఘట్టం వచ్చినప్పుడు శబ్దశాస్త్రంబు మర్యాద అచ్చుబడి హల్లు కలిగి మహాభాష్య రూపావతార వృత్తి వృద్ధి గుణ సమర్థంబై అని అంటారు. కొబ్బరపు సోదర కవుల ఆశధార గంగావతరణం కూడా ఆ విధంగానే శబ్దశాస్త్ర మర్యాదతో ఆశు కవితకు మహాభాష్యం చెబుతున్న శాస్త్ర మర్యాదతో అవతార వృత్తిని కలిగి, అంటే అవతరించిన వారై అదే వృత్తిగా జీవనోపాయంగా వృద్ధి గుణ దినదిన ప్రవర్ధమానమైన గుణ సంపదచే సమర్థంబై, అంటే అన్వయ యోగ్యమైన అర్థాన్ని కలిగి అని అక్కడ అర్థం. అన్వయ యోగ్యమైన అంటే అన్నదమ్ములు ఇద్దరు ఏ అపార్థాలు అనవసర కలహాలు రాకుండా పొందికతో జీవించి ఉండటం అని ఒక అర్థము. అన్వయ యోగ్యమైన అంటే తమ వంశమంతటికి తగిన నడవడితో వారు ప్రవర్తించి ఉండటము అని అర్థం. అన్వయ యోగ్యత అన్న ఆ మాట గురించి చెప్పాలి. మన అందరికీ సంతతి ఉంటారు. అందరము ఉద్యోగాలు చేస్తున్నాము, అందరము కాపురాలు చేసుకుంటున్నాము. కానీ ఆ శర్మ గారి వంటి సంతతి మాత్రం ఎవ్వరికీ ఉండదేమో. ఎంత పుణ్యం చేసుకుని శర్మగారు కొబ్బరపు వారి ఇంట్లో జన్మించారో కవులు కూడా అంతే పుణ్యం చేసుకున్నారు. అటువంటి వంశోద్ధారకుని పొందడానికి కొబ్బరపు సుబ్బరాయ వెంకట సుబ్బరాయ కవి గారు రుద్రచమకం చెప్పుకునేటప్పుడు వారు తక్కిన రుద్రచమకం చెప్పుకోవడంతో పాటు ప్రసవశ్చమే, ప్రయతిశ్చమే, ప్రసిద్ధిశ్చమే అని చెప్పుకుంటున్నప్పుడు ఆ రోజే బహుశా యశశ్చమే, యశస్సంపన్న వంశశ్చమే, యశోద్ధారక వంశోద్ధారక దౌహిత్రశ్చమే అని చెప్పుకొని ఉంటారు. గంగానదితో పోలికలు ఎందుకు చెప్పానంటే, కొబ్బరపు కవులు ఆశుధార హిమవన్ నగాగ్ర నిరియన్ నిరర్గళ గంగాస్రవంతి ప్రవాహాన్ని పోలి ఉంటుందని చెప్పిన వారు ఇందాక స్వామివారు ప్రసంగిస్తూ చెప్పారు. వేదము వెంకటరాయ శాస్త్రి గారు. ఆ మహామహులచే పొగడ్త కన్న జంట కవులలో పెద్దవారు కొబ్బరపు వెంకట సుబ్బరాయ కవి గారు, సుబ్బరాయ శర్మ గారు. వారికి మన సీతారామ ప్రసాద రాయ కవి గారు 1924 ఆగస్టు 2వ తేదీని జన్మించారు. వారి 7వ ఏట సుబ్బరాయ శర్మ గారు 1932లో పరమపదించారు. అప్పుడు సుబ్బరాయ శర్మ గారి తమ్ముడైన వెంకటరమణ కవి గారు వీరిని ఆదుకొని పద్య విద్యను నేర్పి అవధాన విద్యలో శిక్షణనిచ్చారు. ఈ రోజు శతవసంతోత్సవం జరుపుకుంటున్న ప్రసాదరాయ కవి గారి గురించి కొంత మీకు తెలియజేయాలని నేను అనుకున్నాను. ఇందాక పోతన గారి గంగా అవతరణ గద్యలో చెప్తున్నప్పుడు మహాభాష్య రూపావతార వృద్ధి గుణ సమర్థంబయ్యేట అన్న దళాన్ని మీకు వినిపించాను. నిజానికి పోతన్న గారికి ఎక్కడ దొరికిందో చెప్పలేం, కానీ ఎక్కడో బమ్మెర గ్రామంలో ఉంటున్న పోతన్న గారికి శ్రీలంకలో 12వ శతాబ్దంలో ధర్మకీర్తి అనే మహామహుడు మహాభాష్య రూపావతారము అనే వ్యాఖ్యను రచించారు. మహాభాష్య రూపావతార వృత్తి అనే దాని పేరు. మరి పోతన్న గారికి ఎక్కడ దొరికిందో దాన్ని శ్లేషలో వాడుతున్నారు.
మహాభాష్య రూపావతార వృత్తి కూడా వృద్ధి ఆదయించని మొదలవుతుంది. కాబట్టి మహాభాష్య రూపావతార వృద్ధి గుణ సమర్థం వేయి. పోతన గారికి ఎక్కడ దొరికిందో చెప్పలేం మనం. ఆ మహాముఖుని యొక్క విజ్ఞాన సంపద. ఇంకా ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ఇంటిలో ఉండిన లైబ్రరీ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. మన సీతారామ ప్రసాదరావు గారు పినతండ్రి గారితో కలిసి 2 శతావధానాలు, అష్టావధానాలు, ఆశుకవిత్వ సభలు అనేకం చేశారు. గురిజేపల్లిలో వీరు మొట్టమొదటి అవధానాన్ని చేశారు. ఆ తర్వాత 18వ ఏటి కల్లా 2 శతావధానాలను చేశారన్నమాట. ఆశుకవిత్వ సభలు అనేక నిర్వహించారు. గుంటూరు టౌన్ హై స్కూల్లోను, గుంటూరు టౌన్ హై స్కూల్లోను, ఆ తర్వాత హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ దాకాను వీరు చదివారు. 5వ ఫారం లో పద్యాలు అల్లటలు ఎక్కువై ఫారం తప్పారు వీళ్ళిద్దరు అని చెప్పి మినికంటి గురునాశర్మ గారు ఒక వ్యాసంలో రాశారు. నా దగ్గర చదువుకుంటూ ఈ పద్యాల మీద అల్లక మీద వీళ్ళకి శ్రద్ధ ఎక్కువై చదువు తక్కువై 5వ ఫారం తప్పారు. మళ్ళీ 6వ ఫారం వచ్చేసరికి కవిత్వం మొదలు పెట్టారు అని మినికంటి గురునాశర్మ గారు రాశారు. ఒక ఏడాది తప్పారు అని. 1942, 1957 సంవత్సరాల నడుమ పినతండ్రి కొడుకు దుర్గా మల్లికార్జునరావు గారితో కలిసి కొప్పలకు కుమార కవులు అన్న పేరిట అసంఖ్యాతంగా ఆశుకవిత్వ సభలను చేశారు. 1983 సంవత్సరాల మధ్య వీరు టిటిడిలో హిందూ ధర్మరక్షణ సంస్థలో సాహిత్య ఉపన్యాసకులుగా కొన్నాళ్ళు ఉన్నారు. వీరి కవితల వివరాలు చాలానే లభిస్తున్నాయి. నేను సంక్షిప్తంగా మీకు చెప్పాలనుకున్నాను. వారి గురించి శతవసంతోత్సవ సందర్భంగా వారి గురించి చెప్పడం సముచితమని అనిపించింది నాకు. మా నాన్నగారు కొప్పరం సోదరికవుల ఆశుకవిత ప్రదర్శనలు చిన్నప్పుడు చూశారని చెప్పేవారు. సీతారామ ప్రసాదరావు గారితో మంచి పరిచయం ఉండేది. మన స్వామివారు కూడా మా ఏల్చూరు అభిజనం కావటం వల్ల స్వామివారితో కూడా నాన్నగారికి పరిచయం ఉండేది. గుండవరపు అప్పారావు గారని నరసరావుపేటలో ఉండేవారు. ధనుర్విద్యలో ప్రవీణులు. వారి బాణ వేగం ఎలా ఉంటుందో సీతారామ ప్రసాదరావు గారి ఆశుకవిత్వ వేగం అలా ఉంటుంది అని రావిపాటి లక్ష్మీనారాయణ గారు మా నాన్నగారికి చిన్నప్పుడు నరసరావుపేటలో చెప్పారని ఇప్పుడు అనుకుంటూ ఉండేవారు. రావిపాటి లక్ష్మీనారాయణ గారి గురించి కూడా ఒకే ఒక్క మాట, వారు నిర్వచన భారత గంధ రామాయణం అన్న పేరుతో గొప్ప రచన చేశారు. కొప్పరపు సోదర కవులకు విద్యా గురువులైనటువంటి పోతరాజు రామకవి గారి కాలం నుంచి విన్నికంటి గురునాథ శర్మ గారితో సహా వారందరి జన్మస్థలము మా ఏల్చూరు కావటం వల్ల, నరసరావుపేట నివాసం కావటం వల్ల సీతారామ ప్రసాదరావు గారితో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. పోతరాజు వారిని శ్రీవత్స సగోత్రం 16వ శతాబ్ది మొదటి పాదంలో పోతరాజు సింగన ఏల్చూరు నుంచి బయలుదేరి అప్పటి వరంగల్లకు సమీప గ్రామమైన ఒక చోట స్థిరపడ్డాడని, ఆయనే ఏల్చూరు సింగరామాత్యుడని వాడులపల్లి సుబ్బారావు గారు రాశారు. ఏల్చూరు నుంచి వెళ్ళిన ఆయనే ఏల్చూరు సింగరామాత్యుడు అనే పేరుతో భాగవత షష్ఠ స్కంధాన్ని రచించిన వారి పూర్వీకులు పోతరాజు వారని వాడులపల్లి సుబ్బారావు గారు రాశారు. అంటే ఏల్చూరు సింగనది కూడా శ్రీవత్స గోత్రమే. పోతన గారిది కౌండిన్య సగోత్రం. కొప్పరపు కవులది కూడా కౌండిన్య సగోత్రమే. సీతారామ ప్రసాదరావు గారు చిన్న వయస్సులోనే కవిత్వ కళలు అభ్యసించారు అని ఇప్పుడే అనుకున్నాం. ఎంతో ఉపాసన బలం చేత కాని సిద్ధింపని దివ్య వరం అది. ఏమాత్రం కుంటులేని ప్రసిద్ధ పదఘటితమైన ధార వయస్సు పైకున్న వేళలో కూడా మంచి ధారణతో పద్యాలను చెప్పేవారు. నిత్యాధ్యయన మూలాన వారికి కల్పనా శక్తి అలవడింది. సత్కవిత్వ అముష్యాయుడు అని మనం అంటామే, సత్కవిత్వాముష్యాయుడు అంటామే, అది అక్షము సీతారామ ప్రసాదరావు గారి.
ఎందుకంటే సత్కవిత్వ ప్రసిద్ధి పొందిన వంశంలో జన్మించి అముష్యాయుడులు అయినారు. సీతారామ ప్రసాదరావు గారు గుంటూరు, ఒంగోలు, టంగుటూరు, మార్కాపురం, కొప్పరం, పాలకొల్లు, బాపట్ల దగ్గర ఉన్నది. నిజామాబాద్, హైదరాబాదు, విశాఖపట్నం మొదలైన చోట్ల చేసిన ఆశుకవిత్వ అవధాన సభల వివరాలు, సాహిత్య ఉపన్యాసాల వివరాలు మనకు అనేకం ఈరోజు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లో ఒకసారి హై స్కూల్లో అవధానం గురించి ప్రసంగించారట. కన్నాంబ, కాంచనమాల ఏదో అవధానంలో వారిని అడిగారని మన మాసమ్మ గారు రాశారు. మీకు కన్నాంబ ఇష్టమా, కాంచనమాల ఇష్టమా అని అడిగారట. ఆయన అన్నారట, కాంచనమాల బంగారు గొలుసు, అది ఏ రోజైనా కొనుక్కోగలం, కన్న అంబ, కన్న తల్లి నాకు ఇష్టము అని చెప్పారు. ఆ రోజు పిల్లలకు వివరిస్తూ వాళ్ళు అడిగిన చీటి ప్రశ్నలకు కూడా హై స్కూల్లో వివరాలు, వాళ్ళు సమాధానాలు చెప్పారని, పిల్లలు అడిగితే పద్యాలు చెప్పారని ఆంధ్రపత్రికలో వచ్చిన వ్యాసం ఈనాటికి నా దగ్గర ఉన్నది. ఆ చీటి పిల్లల్లో ఎవరైనా చెప్పేవాడేమో మనకు తెలియదు, కానీ నిజానికి ఆ కన్నాంబ మా ఇంటిలో ఆ జీవితం నా దగ్గరే ఉంటుంది, ఆ చేత కన్నాంబ అక్కర్లేదు, కాంచనమాల కావాలంటే మీరు ఏం చెప్పేవారో తెలియదు. 1955లో పోతరాజు లక్ష్మీ నరసింహ కవి గారు మన స్వామివారి పితామహుడు. పోతరాజు రామకవి గారు, పోతరాజు లక్ష్మీ నరసింహ కవి గారు, పోతరాజు పురుషోత్తమ కవి గారి సంతతి మన గురువు గారు స్వామివారు. వీరికి ఏ రోజునైతే పోతరాజు లక్ష్మీ నరసింహ కవి గారు ఏల్చూరులో వారు రచించిన మాఘపురాణమును ఆవిష్కరించారు. దానిని తమ తండ్రి గారైన పోతరాజు రామకవి గారికి అంకితం చేశారు. ఏ రోజునైతే ఈ సభ జరిగిందో ఆ రోజుననే రాజోలులో సీతారామ ప్రసాదరావు గారు ఒక గొప్ప అవధానం చేశారు. ఆ సభలో వీరికి అవధాన కవిశేఖర అని మనం ఫ్లెక్సీలో చూస్తున్న ఆ బిరుదు ఆ రోజు వారికి రాజోల్లో ఇవ్వబడింది. 1940 మే 20వ తేదీని నెల్లూరు దగ్గర ఉన్న పడుగుపాడులో దుర్గా మల్లికార్జునరావు గారితో కలిసి 2 గంటల సేపు అవధాన ఆశుకవిత్వ సభను వారు నిర్వహించినప్పుడు వారికి ఇవ్వబడిన బిరుదు. 1944 అక్టోబర్ 10వ తేదీని వీరు కొప్పలకు దుర్గా మల్లికార్జునరావు గారితో కలిసి హైదరాబాద్ సారస్వత పరిషత్తులో పింగళి లక్ష్మీకాంత గారి అధ్యక్షతన ఆశుకవిత్వం చెప్పడానికి కూర్చున్నప్పుడు అప్పుడు లక్ష్మీకాంత గారి వీరిని సాత్రాజికి పరిణామిక ఇతివృత్తంగా వేసుకుని 2 గంటల సేపు కావ్య నిర్మాణం చేయమని అడిగారట. అప్పుడు ఆశుకావ్యంగా చెప్పారు. ఆ రోజున వీరికి ఆశు కవి రత్న అనే బిరుదు కూడా ఇవ్వబడింది. అది మన ఫ్లెక్సీలో చేర్చవలసిన బిరుదు. ఆశు కవి రత్న అనే బిరుదును పింగళి లక్ష్మీకాంత గారి సభలో సారస్వత పరిషత్తులో ఇవ్వడం జరిగింది. సాత్రాజికి పరిణయ కావ్యాన్ని చెప్పినందుకు వారికి ఇవ్వడం జరిగింది. ఒక్క మాట చెప్తాను. బిరుదము అనే పదము మనకు సంస్కృతంలోని విరోధ శబ్దం నుంచి వచ్చింది. విరోధించి గెలుపొందిన వారికి ఇచ్చేది ఇది. మహారాష్ట్ర ప్రాకృతం నుంచి మరాఠీలో నుంచి తెలుగులోకి వచ్చింది. వారి వెనుక ఉన్న ఆ పండిత బృందము వాళ్లకు చెబుతున్న ప్రతి ఎందుకు ఢీ అనే పదాన్ని చెప్పారంటే మీకు ఎప్పుడైతే ఈ ఉదంతం జరిగిందో ఆ మరుసటి రోజునే కాకినాడలో వెంకట రామకృష్ణ కవులు ఒక కరపత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రాసంగులు యతియులు విరుద్ధగతి ప్రయోగించుతుంది. మీసములు వెలిగేసి మా ఉపమ మేమేయచ్చుదెందురు దురభ్యాసం గొప్పగా నుండి వారు కవులై పద్యములను చెప్పిన వాసింగన్న కవీశ్వరులు సభలలో వర్ణితులే వారలను. మీసాల మీద చెప్పిన పద్యానికి తిరుగు పద్యం. ఆ రోజుననే ఒక్కరు సోదరి కవులిద్దరు ఆ వివాదంలోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత జరిగిన కథ ఇదంతా మీకు తెలిసిందే. కాబట్టి తెలియని విషయాలు మాత్రమే ఈరోజు చెప్పాలనుకున్నాను కాబట్టి మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. 1966 మార్చి 7వ తేదీని ప్రసాదరాయ కవి గారు శృంగేరి పీఠాధిపతులు
ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే శృంగేరి పీఠాధిపతులైన అభినవ విద్యాతీర్థ స్వామి వారి సమక్షంలో వారు అధ్యక్షులుగా ఉండగా ఒక గొప్ప అష్టావధానం చేశారు. బయటపాటి సుబ్బరామ శాస్త్రి గారు, చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు మొదలైన వారంతా ఆ రోజు పిచ్చుకలుగా కూర్చున్నారు. సాక్షాత్ అభినవ విద్యాతీర్థ స్వామి వారు వీరిని ప్రశంసిస్తూ ప్రసంగించారు. కాశ్మీర్ సెలవులతో సత్కరించారు. ఇవన్నీ కాగా ఆనాటి సభలో మన శ్రీ గుర్తాడ పీఠాధిపతి అయిన శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామి వారు కూడా ఆ రోజు సదస్సులో ఉండి మన కవిగారిని ఆశీర్వదించారు. ఇంకొక విశేషం కూడా ఉన్నది. ఏమంటే 1960 జనవరిలో గుంటూరులో స్వామివారి ఇంద్రసభను ప్రదర్శించినప్పుడు మన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు తిరుపతి వెంకట కవులు గారు, ఎందుకంటే గురునాథ్ శర్మ గారు ఆ రోజు కొప్పరం కవులు గారు ఇంద్రసభ జరిగింది. ఇది 1960 జనవరిలో జరిగింది. 1957లో వీరు రావి సీతాదేవి గారిని ప్రశంసిస్తూ రాసిన పద్యాలు అచ్చయినాయట, కానీ నేను సంపాదించలేకపోయాను. ఆ రోజు ఆ విధంగానే 1967లో వీరు కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి స్వాగత సుమాంజలి అనే పేరుతో పద్యాన్ని అచ్చువేశారు, కానీ ఆ పద్యాలు నేను సంపాదించలేకపోయాను. 1986 నవంబర్లో గుంటూరు శ్రీనాథ పీఠంలో మన స్వామివారి ఆధ్వర్యంలోని కొప్పరం సోదరి కవుల శత జయంతి సీతారామ ప్రసాదరావు గారి ఆశు కవితా ప్రదర్శన మహాసభ జరిగింది. ఈ వివరాలను నాకంటే స్వామివారి వివరంగా చెప్పగలరు. చనిపోయే కొద్ది రోజుల ముందు వారు గుంటూరులో పొద్దుకంటి హనుమంతరావు గారు, ఎస్వి జోగారావు గారు, తంగిరావు సుబ్బారావు గారు మొదలైన వారి సమక్షంలో ఆశు కవిత్వ సభను నిర్వహించారు. డిసెంబర్ 20 తేదీని వీరు 63వ ఏట నరసరావుపేటలో పరమపదించారు. భార్య సరోజిని గారు సుమంగళిగా అంతకు ముందే పోయారు. తండ్రి గారి ఆస్తులన్నీ కరిగిపోయాయి. చాప చిరిగితే చెదరానుకొని హాయిగా సంతోషంగా జీవించారు. ఎవ్వరితో వాద వివాదాలకు దిగలేదు. తమ తండ్రి తాతల కీర్తిని వర్ధిల్ల చేస్తూ సాహిత్యాన్ని వర్ధిల్ల చేసిన మహాకవి మన ప్రసాదరాయ కవిగా కొప్పరం సీతారామ ప్రసాదరావు గారి ఉపలభ్య రచనలలో చాలా వాటిని మా శర్మ గారు కొప్పరకు కవుల సాహిత్య సర్వస్వము అనే పుస్తకంలో అచ్చువేశారు. అందులో చేరని ఒక పద్యాన్ని నేను మీకు వినిపించాలనుకుంటున్నాను. అది ఎంత అందమైన పద్యం చెప్పారో చూడండి. ఒక్కనికి ఒక్క శక్తి, మరి ఒక్కనికి ఇంకొక శక్తి అందు సమ్యక్ కవితాభిరాములకు మాన్యుల కావ్యములను ఒక్కనికి ఒక్క శక్తి, మరి ఒక్కనికి ఇంకొక శక్తి ఉండు. సమ్యక్ కవితాభిరాములకు మాన్యుల కావ్యములను గుణములే చక్కినీ మనక సాధ్యము. శారద ఒక్కని మాతయోని, వీరెక్కువ వీరు తక్కువ అని ఎంచుటలే అవివేక మార్గం. ఇది సీతారామ ప్రసాదరావు గారి అచ్చుగారి పద్యం. అలాగే ఇంకా చాలా మార్కండేయ చరిత్ర విడుదలైనప్పుడు వారు రాసిన పద్యాలు నా దగ్గర ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు వినిపించదలుచుకోలేదు. మహనీయులైన శ్రీ కొప్పరం ప్రసాదరాయ కవి గారికి, కొప్పరం కవులకు, మాశర్మ గారికి హృదయాంజలిని ఘటిస్తూ ఆ కవిత్వ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మహాపండితులు, సనాతన ధర్మ నిష్ఠా గరిష్ఠులు, పరమ మాహేశ్వరులు, విద్యా వినయ సముద్రులు, ఆష్కవిత్వ అష్టావధాన, శతావధాన, ద్విశతావధాన కర్మకులు అందరికీ ఆత్మీయులైన పాలడుగు శ్రీచరణ్ గారికి సర్వ శుభాకాంక్షలతో నమస్సులు సమర్పిస్తూ శ్రీ సిద్ధేశ్వర ఆనంద భారతీ స్వామి వారి పాదపద్మములకు పునఃప్రణామములతో సీతారామ ప్రసాదరావు గారి జీవిత చరిత్రను సంక్షిప్తంగా ఈ శత జయంతి ఉత్సవ సభలో మీకు వినిపించడం కొంతైనా మీకు తెలియటం ఆవశ్యకమని భావించి ఈ 4 మాటలు చెప్పాను. మాడుగుల నాగపతి శర్మ గారి మధుర ధారా శ్రవర్తిని మనం ఇప్పుడు విన్నాము. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు నేను వారు చెప్పిన మహాభాగవత పద్యాలను, తాత్పర్య సమేతంగా చెప్పిన మహాభాగవత పద్యాలను వినటం నాకు ఒక అలవాటైంది. రోజు దాన్ని నెమరు వేసుకోవటం, దాన్ని అలాగే వింటూ ఉండటం అలవాటైంది.
సరే ఆత్మీయులైన శ్రీ విభీషణ శర్మ గారు వెంకటేశ్వర సహస్రనామావళిని టీవీలో చెప్తున్నప్పుడు ఒక్క నామము కూడా పొందుకోకుండా వినటం, ఆ రోజు ఇంట్లో లేకపోవడం సందర్భిస్తే తప్పిస్తే వినటం జరిగేది. వారు చెబుతున్న ఆ సంప్రదాయ అర్థాలని, దాని లోతును, అందులో ఉండే గంభీరమైన తాత్పర్యాన్ని వారు వివరిస్తున్నప్పుడు వారి మధ్య రచనలు కూడా కొన్ని నేను చూడటం జరిగింది. ఇంతటి సదవకాశాన్ని నాకు కల్పించిన మా శర్మ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలతో